హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ అమలు, అలాగే 11వ పీఆర్సీ బకాయిలు మరియు 12వ పీఆర్సీ పే స్కేల్స్ గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇప్పుడే చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఐఆర్ అమలు చెయ్యాలి అని చెప్పేసి బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. సో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అండి ఇది. సో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఐఆర్ ప్రకటించాలి. అలాగే 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకోవాలి అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆదివారం ఏలూరులోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 26 జిల్లాల చైర్మన్లు అలాగే ప్రధాన కార్యదర్శులు పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ తీర్మానాలను చైర్మన్ బొప్పరాజు అలాగే సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావు అలాగే రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ చైర్మన్ కె రమేష్ కుమార్లు మీడియాకైతే వివరించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృత్తిని తక్షణమే ప్రకటించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం నియమించినటువంటి 12వ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసినందున వెంటనే పీఆర్సీ కమిషనర్ను నిర్ణీత కాల పరిమితిలో 12వ పీఆర్సీ అమలు చేసి గత 11వ పీఆర్సీ సందర్భంగా నష్టపోయినటువంటి ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి అయితే ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలత ధోరణిలో వ్యవహరిస్తున్నందున గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ఈ 12వ పీఆర్సీ ద్వారా భర్తీ చేస్తుంది అని నమ్మకంతో రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఆశాభావంతో ఉన్నారని అయితే తెలిపారు. కూటమి ప్రభుత్వం అడగకుండానే ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించి అనుకూల నిర్ణయాలు వెలువరించినందుకు 90 ఉద్యోగ సంఘాలతో కూడినటువంటి జేఏసీ ధన్యవాదాలు అయితే తెలియజేసిందని పేర్కొన్నారు. సెక్రటరీ ఉద్యోగులకు హెచ్ఓడీలకు 5 రోజుల పని దినాలను నిర్ణయిస్తూ జీవో విడుదల చేయడం, తహసీల్దార్లు ఎన్నికల విధులను పూర్తయిన వెంటనే వారంలోపు వారి సొంత జిల్లాలకు పంపడము, అలాగే గత 5 ఏళ్లుగా ఆంధ్రలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగులు అయిన 122 మందిని తెలంగాణకు తిరిగి పంపడము, పదవీ విరమణ దగ్గరలో ఉన్న ఉద్యోగులను బదిలీ నుంచి మినహాయించడం వంటి సానుకూల అంశాలు ఈ ప్రభుత్వం తీసుకోవడం పట్ల తమ సమావేశం హర్షం వెల్లబుచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్షనర్లకు చెల్లిస్తున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీని ఈ విధంగా ఏక్యూపీని అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లను గత ప్రభుత్వం 11వ పీఆర్సీ చర్చల సందర్భంగా కొత్త పెన్షనర్లకి పెన్షన్ పెంచకపోగా అప్పటి వరకు పొందుతున్నటువంటి స్లాబ్లను తగ్గించారని, ఇంతటి దుర్మార్గ చర్య గతంలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం పాత స్లాబ్ల ప్రకారంగా పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను చెల్లించాలి అని అయితే కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం ఆరోగ్య శాఖలో వారిని మాత్రమే క్రమబద్ధీకరణ చేశారని, విద్యారంగంలోనూ ఇతర శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. అలాగే ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు పదవీ విరమణ బెనిఫిట్స్ అందడం లేదని, ప్రతి ఉద్యోగి రిటైర్ తర్వాత వచ్చే బెనిఫిట్స్తో తన కుటుంబ అవసరాలను తీర్చుకుంటారని, కానీ గత కొంతకాలంగా రిటైర్ అయిన ఉద్యోగులు ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో రిటైర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకే గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కోరారు. ఒక ఉద్యోగి ఒకే సంఘంలో సభ్యుడిగా ఉండాలి తప్ప బహుళ సభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తమ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్టు చెప్పారు. అలాగే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తొలగించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తించేలా చూడాలని కోరుతూ తీర్మానం చేశారు.
ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతిలో కోశాధికారిగా పనిచేసినటువంటి రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు ఈ నెల 31న పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఘనంగా సత్కరించారు. అలాగే ఏపీ జేఏసీ కమిటీలో కనపర్తి సంగీతరావు రాష్ట్ర కోశాధికారి, జనులకు శ్రీనివాసరావు రాష్ట్ర చైర్మన్‌గా, డీజీ ప్రసాద్‌ను అయితే రాష్ట్ర వైస్ చైర్మన్‌గా, కోన ఆంజనేయులకు మారను రాష్ట్ర కార్యదర్శిగా అయితే ఈ మేరకు నియమించారు. కాగా ఈ సమావేశంలో అమరావతి అసోసియేషన్ చైర్మన్ టీవీ ఫణికర్ రాజు, అలాగే కోశాధికారి వివి మురళీకృష్ణ నాయుడు, ప్రచార కార్యదర్శి బి కిషోర్ కుమార్, స్టేట్ ఉమెన్ కమిటీ చైర్మన్ పారి లక్ష్మి గారు, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సభ్యులు, 26 జిల్లాల ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షతన ప్రధాన కార్యదర్శులు అయితే ఇక్కడ మనం చూసుకునే విధంగా హాజరై ఈ మేరకు తీర్మానం అయితే చేశారండి. సో ప్రభుత్వం తరపు నుంచి ఇంకా మనకైతే వివరాలు అందాల్సి ఉంది. సో ఈ నెల 28 అంటే రేపటి రోజున ఏదైతే కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ఉద్యోగుల సంఘాలకు సంబంధించి తీర్మానాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే ఐఆర్‌ని అయితే ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో జేఏసీ అమరావతి అయితే ఈ విధంగా కార్యవర్గం అయితే నిర్వహించింది.